గౌరవనీయ సభాపతి గారు, ముందుగా ప్రజల కోసం ఉన్న ఈ పరిపాలనను, మనసాక్షి కలిగిన ప్రజాస్వామ్యాన్ని మద్దతు ఇచ్చి విజయవంతం చేసిన గౌరవనీయ సభ్యులందరికీ మా ప్రభుత్వ తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాంటి కూటమి లేకుండా ప్రత్యేకమైన బృందంగా, ప్రజల బృందంగా, ప్రజలను ప్రేమించే బృందంగా, ప్రజలు ఇష్టపడే బృందంగా మేం పోటీ చేశాము. నిన్నటి 1967 మరియు నిన్నటి 1977 ఎన్నికల ద్వారా ఏర్పడిన సామాన్యుల ప్రభుత్వం లాగే 2026 అసెంబ్లీ ఎన్నికల ద్వారా తమిళనాడు విజయం పార్టీ కూడా సామాన్యుల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ప్రజలకు దృఢంగా చెప్పాము. ప్రజలు కూడా మనపై నమ్మకంతో దృఢంగా ఓటేశారు. విజయాన్ని చాటిన ఆ చరిత్ర తిరిగి వచ్చింది. విసిల్ తరంగం విజయ తరంగంగా మారింది. ఒక వేళ్ల విప్లవం విసిల్ విప్లవంగా మారింది. పార్టీ ప్రారంభమైన 3 సంవత్సరాల్లోనే 34.92% ఓట్లతో 1,72,26,208 ఓట్లను ప్రజలు ఇచ్చారు. తమిళనాడు విజయ కళగాన్ని ఒక గొప్ప పార్టీగా శాసనసభకు పంపించారు. పార్టీ ప్రారంభమైన 3 సంవత్సరాల్లోనే చాలా చిన్న స్థాయిలో, ఒక నూలు తాడులో స్వల్ప మెజారిటీ కొంచెం దూరంగా పోయింది. అందుకే ఈ ప్రభుత్వాన్ని చిన్నపాటి ప్రభుత్వం అని ఎవరు అనుకుంటే అందులో కూడా మాకు ఆనందమే. మేమే చెబుతున్నాం, ఇది చిన్నపాటి ప్రభుత్వమే. చిన్నపాటి ప్రజలకు రక్షణను నిజంగా కల్పించే ప్రభుత్వమే ఇది. అంతేకాదు, మహిళలు, పిల్లలు, వృద్ధులు, యువత, ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు కార్మిక వర్గం, ఇలా అన్ని ప్రజల కోసం ఏర్పడిన ప్రభుత్వమే ఇది. ఆ నమ్మకం అందరికీ కలిగిందనేది ఈ నమ్మక తీర్మానంలో స్పష్టంగా రుజువైంది. ఈ సమయంలో ఈ సభలో మన ప్రభుత్వం తరఫున కొన్ని హామీలను నేను ఇవ్వాలనుకుంటున్నాను. తమిళనాడు విజయ కళగం యొక్క సిద్ధాంత నాయకులైన తండ్రి పెరియార్, మహానేత కామరాజ్, అన్నల్ అంబేద్కర్, వీరమంగయ్యర్ వేలునాచియార్, ప్రజాసేవకురాలు అంజలి అమ్మాళ్ వారి మార్గదర్శకత్వంలో ఈ ప్రజాప్రభుత్వం మనసాక్షి ఉన్న ప్రజాస్వామ్యాన్ని అందిస్తుందని నేను హామీ ఇస్తున్నాను. సామాజిక న్యాయం, సమన్యాయం, సమాన అవకాశాలతో, నిజమైన బలమైన ప్రజాస్వామ్యంతో, మతపరమైన పక్షపాతం లేని సామాజిక న్యాయ సిద్ధాంతాలతో ఈ ప్రభుత్వం నడుస్తోంది. దీనిలో జరా కూడా మార్పులేదు. మన ఈ లోతైన నమ్మకాన్ని హృదయపూర్వకంగా నమ్మి ఓటేసిన అన్ని ఉద్యమాల నాయకులకు, ఆ ఉద్యమాలకు చెందిన గౌరవనీయ సభ్యులకు మళ్ళీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రతి మతము మన మతమే, అన్ని ప్రజలు మన ప్రజలే. ఇక్కడ ఓటేసిన వారు, ఓటెయ్యని వారు అనే భేదం ఉండదు. ఇది అందరికీ చెందిన ప్రభుత్వం. ఇది సామాన్య ప్రజల కోసం ఉన్న ప్రభుత్వం. ఇది కుల మత సరిహద్దులను దాటి ఉన్న ప్రభుత్వం. ఇది భేదభావం చూపని ప్రభుత్వం. ఇది సంస్కృతి కాపాడే ప్రభుత్వం. ఇది సాంప్రదాయాన్ని పాటించే ప్రభుత్వం. రాజకీయ కారణాల కోసం ఎవరిని ఏ విషయంలోనూ బాధించని ప్రభుత్వం. ఇవన్నీ కాలక్రమంలో అందరూ అర్థం చేసుకుంటారు. కాబట్టి వెంటనే స్పందించడాన్ని మించిన ధైర్యంగా పనిచేసి విజయం సాధించే ప్రభుత్వం ఇది. ఇది పదవి కోసం, అధికారం కోసం ఏర్పడిన ప్రభుత్వం కాదు. నమ్మిన ప్రజలకు కృతజ్ఞతగా సేవ చేయడానికి ఏర్పడిన ప్రభుత్వం. అధికారాన్ని చూపించి బెదిరించే ప్రభుత్వం కాదు. అందరినీ ఆదరించే ప్రభుత్వం. ఎవరిపైన ద్వేషాన్ని చూపించే ప్రభుత్వం కాదు. అందరినీ ప్రేమించే ప్రభుత్వం. ప్రజలే ముఖ్యము, ప్రజల సంక్షేమమే ముఖ్యం. అదే మా ఏకైక స్థిరమైన అభిప్రాయం. కాబట్టి మనసాక్షి ఉన్న ప్రజాస్వామ్యానికి మద్దతిచ్చిన అందరికీ మళ్ళీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సభ మళ్లీ సమావేశమయ్యే తేదీని పేర్కొనకుండా వాయిదా వేయాలని కోరే తీర్మానం. గౌరవనీయ సభాధ్యక్షులు వారు